హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే కుకింగ్ వీడియో పెడుతున్నాను. సో నేను కిచెన్లో ఉన్నానంటే మీకు అర్థమైపోయే ఉండొచ్చు కుకింగ్ వీడియో అని. సండే స్పెషల్ అనమాట, మటన్ కర్రీ అండ్ బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ మటన్ కర్రీ కుక్ చేస్తున్నాను ఈరోజైతే. ఇంకా లాస్ట్ వరకు ఈ వీడియో చూసి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ కొన్ని తీస్తున్నాను. ఆనియన్స్ అయితే 3 తీసాను. ఇంకా చూద్దాం, గ్రీన్ చిల్లీ అయితే ఫ్రిడ్జ్లో ఉంచాను. ఓకే గైస్, నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమోటా, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమోటా ఇప్పుడు ఇవి కట్ చేస్తాను. ఇక్కడ అయితే నేను రెడీగా కొత్తిమీర వాష్ చేసి ఉంచాను. అంటే మొఖం పడట్లేదు, పైకెత్తు. నువ్వు కొంచెం ఇలా డౌన్ చేయాలి. సో ఇక్కడైతే నేను టమోటాస్ అండ్ ఆనియన్స్ కటింగ్ చేస్తున్నాను, అంటే బిర్యానీ కోసం. ఇంకా బిర్యానీ తర్వాత మటన్ కర్రీ కూడా కుక్ చేస్తాను, కానీ ఓన్లీ బిర్యానీకి సరిపడే టమాటోస్ అవి కటింగ్ చేస్తున్నాను నేను. ఇంకా ఆనియన్ కూడా. ఆనియన్స్ అయితే మనకి పవర్ ఎక్కువ బట్టి కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది. నేను ముందుగా ఒక 5 మినిట్స్ ముందే వాటర్లో నానబెట్టి ఉంచాను, అప్పుడు కటింగ్ చేస్తున్నాను అనమాట. సో అందుకే మనకి కళ్ళు మండినట్లు అనిపించదు. బిర్యానీ కోసం పెద్ద కుక్కర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మా ఇంట్లో ఇది ఒకటి పెద్దది ఉంది కుక్కరు. ఎవ్రీ టైం బిర్యానీ ఏది కుక్ చేసినా నేను ఇందులోనే స్టార్ట్ చేస్తాను అనమాట. బిర్యానీ కోసం అయితే ఇంకా నేను స్టవ్ స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ అయితే మనం ఆయిల్ వేస్తున్నాము. నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను. మేము తక్కువ ఆయిల్ యూజ్ చేస్తామన్నమాట మా ఇంట్లో. సో కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ యూజ్ చేస్తారు, మరీ ఎక్కువ ఆయిల్ కూడా హెల్త్కి మంచిది కాదు. సో చూసుకొని వాడండి అందరూ. ఇది బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా కూడా ఎక్కువగా వేసుకుంటే మరీ ఘాటుగా ఉంటుంది. నాకైతే స్పైసీ అంతగా నచ్చదు. సో నార్మల్గా తక్కువ క్వాంటిటీలో తీసుకున్న బిర్యానీ మసాలా. ఇంకా ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ, టమాటో కూడా నేను ముందుగా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఇది కొత్తిమీర అండ్ పుదీనా. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను రెడీగా ఉంచుకున్నాను బిర్యానీలో వేయటానికి. ఈ వీడియో అందరూ లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? సో నేను ముందుగా బిర్యానీ మసాలా వేస్తున్నాను ఆయిల్లో. ఇంకా నెక్స్ట్ ధనియాల పౌడర్, జీరా పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా కూడా పక్కన ఉంచా రెడీగా వేద్దామని. ఈ బిర్యానీ మసాలా ఒక 5 మినిట్స్ అంటే 5 అంటే ఒక 4-5 మినిట్స్లో కొంచెం బాగా వేగినంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టార్టింగ్ అయితే ఆనియన్ వేయాలి బిర్యానీ మసాలా తర్వాత. ఆనియన్ వేసి ఒక 5 మినిట్స్ అలా కలిపి ఉంచాలి. నెక్స్ట్ అయితే నేను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. గ్రీన్ చిల్లీ వేసాక కూడా ఒక 1 మినిట్ అలా ఉంచాను కలుపుతూ. ఇంకా 2 మినిట్స్ తర్వాత టమాటో పీసెస్ కూడా వేసేస్తున్నాను దాంట్లో. టమాటోస్ కూడా బాగా వేగాక తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే సాల్ట్ ఏంటంటే మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా. అలాగే నెక్స్ట్ ఇంకా నేను గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసాను. 2 మినిట్స్ తర్వాత ఇంకా బాగా కలిపి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను ఒక 2 స్పూన్స్ అనమాట. మరీ హెవీగా కాకుండా మరీ ఎక్కువగా వేసేస్తే కొంచెం ఘాటుగా అంటే కారంగా అనిపిస్తుంది. సో నేను అన్నీ లిమిట్లో వేస్తున్నాను. మేమందరం కొంచెం స్పైసీ తక్కువ తింటామన్నమాట. సో ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను కొంచెం. ఇంకా కొత్తిమీర లాస్ట్లో కూడా వేద్దామని కొంచెం సైడ్కి ఉంచాను అనమాట.
అలా 2 మినిట్స్ కలిపిన తర్వాత ఇంకా టోటల్గా రైస్ వేసుకోవాలి. రైస్ ఏంటంటే నేను ముందుగానే ఒక 30 మినిట్స్ బ్యాక్ నేను నానబెట్టి ఉంచుకున్నాను. అంటే మనం ఎంత రైస్ అయితే కుకింగ్ చేసుకోవాలనుకుంటున్నామో అది నేను నానబెట్టి ఉంచుకుంటున్నాను. బిర్యానీ కోసం ఏంటంటే కొద్దిమంది బాస్మతి రైస్ యూజ్ చేస్తారు. సో మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇంట్లో నార్మల్ రైస్ ఉంటుంది కదా, దాంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా నానబెట్టిన రైస్ అయితే నేను దాంట్లో వేస్తున్నాను. అలాగే రైస్ వేసిన తర్వాత మనం బాగా కలుపుకొని దానికి రైస్కి కుక్కర్లో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేయాలి కదా. సో నేను కూడా అలాగే వేస్తున్నాను. ఇక్కడ రైస్ అంతా వేసి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది, అందుకే కొంచెం వేసాను మరి కొంచెం. ఎందుకంటే కప్పు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఉడికిపోద్ది, ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవడం అవ్వదు కదా. సో ఇప్పుడే బాగా చూసుకొని వేసుకోవాలి, తర్వాత మళ్ళీ సాల్ట్ కలపడం అవ్వదు. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నేను. అంటే ముందు చెప్పాను కదా, లాస్ట్లో పైపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే బిర్యానీలో ఉడికిపోద్ది బాగా. ఇంకా లాస్ట్ అయిపోయింది, ఇంకా మూత పెట్టేయటమే. సో నేనైతే మూత పెడుతున్నాను. మూత పెట్టి మనం విజిల్ అంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలా ఉంటుంది. మీ కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ అయితే పెట్టుకుంటారు, ఎన్ని విజిల్స్కి రైస్ ఉడుకుతుందో మీ అంచనా బట్టి మీరు అలా ఉంచుకోవచ్చు. నేనైతే నార్మల్ బౌల్లో కూడా వండుకోవచ్చు. నాకు కుక్కర్లో బిర్యానీ వండడమే ఎక్కువ బాగా ఈజీగా అనిపిస్తుంది. అందుకే నేనైతే కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు బిర్యానీ చేసినా. ఎప్పుడు आपसे भैया సో ఓకే గైస్, బిర్యానీ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తాను. అంటే ఒక విజిల్ వచ్చాక ఆఫ్ చేస్తాను అనమాట. సో అంటే ఈ ఎండతో ఇంకా ఎండాకాలంలో కిచెన్లో వంట చేయాలంటే ఇంకా చెమటలు. సో బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే మటన్ కర్రీ కోసం మటన్ కర్రీ అయితే కుక్కర్లో వండుకుంటే కొంచెం మెత్తగా వేగంగా ఉడుకుతుంది. సో అందుకే నేను దీన్ని తీసుకున్నా రెడీగా. ఇంకా ఇదిగోండి మటన్, ఇది ఇప్పుడు దీంతో కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. సో వీటి కోసం నేను ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమోటో రెడీగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, అయ్యో స్పూన్ పడిపోయింది. ఓకే నేను క్లీన్ చేసుకుంటానులే. జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా కొంచెం. ఇంకా వీటి కోసం గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొంచెం చికెన్ మసాలా కూడా ఉంచాను. అంటే మటన్లో చికెన్ మసాలా వేయకూడదు అని లేదు, టేస్ట్ కోసం వేసుకోవచ్చు. కొంచెం పసుపు, కొంచెం చిటికెడు కారం కూడా, ఇదైతే డబ్బాలో ఉంచాను. సో స్టార్టింగ్ అయితే మనం ఆయిల్ వేసుకుంటాం. 3 స్పూన్లు వేస్తాను. ఆయిల్ అయితే 3 స్పూన్స్ వేసాను. అంటే కొద్దిమంది ఎక్కువ కూడా వేసుకోవచ్చు. స్టార్టింగ్ అయితే నేను ముందుగా ఆయిల్ వేసాక కొంచెం జీలకర్ర వేస్తున్నాను, చిటికెడు.
నెక్స్ట్ అయితే ఆనియన్. తర్వాత గ్రీన్ చిల్లీ. ఆనియన్స్ కొద్దిసేపు వేగిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ ఏంటంటే ఈ బోన్స్ అవి ఉంటాయి, ఇవి అయితే అస్సలు తినలేము, కానీ అన్నీ మిక్సింగ్ చేసి కుక్ చేసేస్తున్నాను. కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచారు. సో ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం అంటే సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగా వేగుతుంది అనమాట, మగ్గినట్లు ఎర్లీగా ఉడుకుతుంది మటన్. అందుకే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసా ఒక 3 మినిట్స్. నాన్న పిలుస్తున్నట్లు ఉన్నాడు చూడు. ఓకే, నెక్స్ట్ టమాటో వేసేస్తున్నాను. టమాటో వేస్తాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే టోటల్ అన్నీ వేసి కుక్కర్లో కదా అన్నీ మిక్సింగ్ ఒకేసారి. సో ఇదంతా వేసేస్తున్నా. నెక్స్ట్ ఇది గైస్ మసాలా కూడా వేసేస్తున్నా నేను. గరిటె సెట్ అవ్వలేదు, చిన్న గరిటె తీసుకొస్తే ఇక్కడ ఉంది. ఇంకా 2 స్పూన్స్ కారం. అంటే కారం ఏంటంటే స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు. ఇది ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు. మటన్లో కొంచెం కారం ఎక్కువ ఉన్నా పర్లేదు. ఓకే, మటన్ బాగా మిక్స్ చేశాక చూడండి, మిక్స్ చేశాక ఎలా వచ్చింది. బాగా మిక్స్ చేశాక కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయింది లేదో చూస్తాం. కారంగా అనిపిస్తుంది, ఇంకా సగమే ఉడికింది కదా, మిగతా సగం ఉడికితే కారం కవర్ అయిపోద్దేమో. ఇంకా దీనికి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలా బ్యాక్ ఇల్లు అయిపోయా.
ఇంకా అలా విజిల్స్ వస్తుంది. అంటే మటన్ కదా, కొంచెం ఎక్కువ విజిల్స్కి అయితే బాగా కుకింగ్ అవుతుంది. అంటే కొంచెం మెత్తగా ఉడకాలి కదా. సో నేనైతే ఇప్పటికీ ఒక 12 విజిల్స్ వరకు ఉంచాను. ఓకే, ఆఫ్ చేస్తాయి. ఎక్కువ విజిల్స్ వచ్చాయి, ఆఫ్ చేస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత కప్పు తీయాలి, వెంటనే తీసేయకూడదు, తెలుసు కదా. దగ్గరికి తెచ్చి చాలా వచ్చింది. డైరెక్ట్ మీద వేస్తారట. కలుపుతాను. అయిపోయారా? అక్కడ బూట్స్ వాటర్ ఉందా? సో అవి నువ్వు నుంచి ఉంటావా? తెచ్చి దగ్గర తెచ్చు. సికింద్రాబాద్ బిర్యానీ చూడండి. ఇది బిర్యానీ. ఓకే గైస్, వేడి వేడి బిర్యానీ నేను ఇప్పుడు తింటున్నా. చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇంకా ఈ మటన్ కర్రీ మాత్రం నేను ఎక్కువ తినను, కొంచెమే తింటాను. కొంచెం గ్రేవీ లాంటిది వేసుకున్నాను. సూపర్ ఉంది. వేడి వేడి బిర్యానీ అండ్ కర్రీ. సో వేడి వేడి బిర్యానీ కర్రీ వేసుకున్నాను. ఎలా వేడిగా ఉంది కొంచెం. సూపర్ ఉంది. నేనైతే ఫస్ట్ టైం బిర్యానీతో మటన్ కర్రీ కుకింగ్ చేశాను. అంటే మన ఫెస్టివల్ అయితే మా వదిన చేసి నచ్చింది, అందుకే నేను బిర్యానీ మళ్ళీ కర్రీ కాంబినేషన్ బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. వేడిగా ఉంది. ఓకే గైస్, అందరూ వీడియో అయితే చూసారు కదా, అందరూ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా పాత వీడియోస్ కూడా చూడండి, ఓకేనా? ఓకే గైస్, అందరికీ బాయ్ బాయ్ బాయ్.